గ్రేటర్ హైదరాబాద్లోని ఓ లోక్సభ స్థానంలో మామ అల్లుడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇద్దరూ శాసనసభ్యులే, ఒకే పార్టీ. మామ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోన్న క్రమంలో అల్లుడు మాత్రం ఉన్న రాజకీయ పక్షంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీ, వారి స్థానాలేంటి, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి? వాజ్ ఎ స్టోరీ. బీఆర్ఎస్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబంలో కొత్త రాజకీయం పొద్దుపొడుస్తోంది. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ పై రోజుకో రకమైన ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి గులాబీ కండువాను పక్కన పెట్టి బీజేపీలో చేరి కమలం కండువా కప్పుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం కారు పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఫ్యామిలీ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరబోతోందని ప్రచారం జరిగింది. వీరు ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఇలాంటి ప్రచారం జరిగింది. నాయకులు పార్టీలు మారటం సహజం, కానీ కొందరి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. మల్లారెడ్డి ఈ కోవలోకే వస్తారు. అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కొనసాగుతానని ఇటీవలి నేత ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మల్లారెడ్డి కోడలు బీజేపీ నేతలను కలిసిన తర్వాత కమలం కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఇక మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు మల్లారెడ్డి తీరుపై బీఆర్ఎస్ అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. బయటకు ఒకటి చెబుతూ లోపల మరొకటి చేస్తున్నారని అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదును సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డికి అప్పగించింది. ఇక మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓట్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియను లైట్ తీసుకున్నారు. ఒకవేళ మల్లారెడ్డి పార్టీ మారినా ఈ నేత అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ఇప్పుడు గులాబీ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. తమ్ముడు తమ్ముడే, పేకాటే అన్నట్టు బంధుత్వమే, రాజకీయం రాజకీయమేనని రాజశేఖర్ రెడ్డి చెప్తున్న మాట. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన నేత కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేసిన రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై గెలిచారు. మల్లారెడ్డి అల్లుడుగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ నియోజకవర్గంలో సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన కారు పార్టీలోనే కొనసాగాలని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటుంటే అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పిలిపిచ్చిన ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుతో పాటు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ నిర్వహించిన నిరసనకు హాజరయ్యారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో చురుగ్గా వ్యవహరించారు. పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలోపేతాన్ని కృషి చేస్తున్నారు. దీంతో మల్లారెడ్డి పార్టీని వీడినా మర్రి రాజశేఖర్ రెడ్డితో ఆ లోటును భర్తీ చేయాలని గులాబీ దళపతి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కాజ్గిరిలో మర్రి లక్ష్మారెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించిందని సమాచారం. కానీ నేతల నిర్ణయాలు కాలానుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. పొలిటీషియన్స్ ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. మరి ఈ మామ అల్లుడి రాజకీయాల విషయంలో భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.